హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో వాల్ తెలుగు. ఈరోజు వీడియోలో మనకి స్టార్ఎక్స్ నుంచి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో దాని గురించి తెలుసుకుందాం. కేవైసీ అనేది 28th రాబోతుంది. అలాగే కొన్ని కొత్త ఫ్యూచర్స్ అనేది యాడ్ చేయబోతున్నారు. వీటి గురించి వీడియోలో తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎండ్ వరకు చూసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మన కామెంట్ బాక్స్ డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. అందరూ జాయిన్ అవ్వండి. అప్డేట్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ మన ఛానల్లో వచ్చే కంటెంట్ అంతా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, ఎలాంటి ఫినాన్షియల్ అడ్వైస్ అయితే కాదు. సో చూడండి, స్టార్ఎక్స్ నుంచి అప్డేట్ ఏంటంటే కేవైసీ అనేది 28th ఉంటుంది అని ఎప్పటి నుంచో మనకి అప్డేట్ అయితే ఇస్తున్నారు. సో దాని ప్రకారంగానే 28th ఉంటుంది అని చెప్పి ఒక డేట్ అయితే ఇచ్చారు. అలాగే టైం కూడా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే స్పిన్ అండ్ వీల్ అని చెప్పి ఒక గేమ్ తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే iOS వర్షన్ యాప్ను కూడా కమింగ్ మంత్స్లో రిలీజ్ చేయబోతున్నారు అని చెప్పి చెప్తున్నారు. అంటే ఎవరైతే యాపిల్ యూజర్స్ ఉంటారో వాళ్ళకు కూడా యాప్ అనేది కమింగ్ మంత్స్లో వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో వీటిలన్నిటి గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. సో నెక్స్ట్ చూడండి, మనకి స్టార్ఎక్స్ కేవైసీ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మార్చ్ 28th అంటే ఈ మంత్ 28th మనకి కేవైసీ అనేది స్టార్ట్ అవబోతుంది. ఈ కేవైసీ కోసం ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది అవసరం లేదు, ఓన్లీ ఫేస్ వెరిఫికేషన్ మాత్రమే తీసుకుంటాము అని చెప్పి క్లియర్గా ఇక్కడ టీం వాళ్ళు అయితే మెన్షన్ చేశారు. దీంతోపాటు ఏంటంటే ఈ స్టార్ఎక్స్ కేవైసీ 28th వస్తుంది కదా మార్చ్. ఇది టైమింగ్ ఏంటంటే 10 AM UTC ప్రకారం, మన ఇండియన్ టైంలో అయితే 3:30 PMకి మధ్యాహ్నం 3:30కి అయితే మన ఇండియన్ టైమింగ్ ప్రకారం మనకి కేవైసీ అనేది వస్తుంది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే 1000 స్టార్ఎక్స్ టోకెన్స్ అనేది మైన్ చేశారో వాళ్ళకి ప్రజెంట్ అయితే కేవైసీ అనేది 28th మార్చ్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇన్ కేస్ మీకు 1000 స్టార్ఎక్స్ అనేది మైన్ చేయకపోతే, వన్స్ మీరు ఎప్పుడైతే 1000 టోకెన్స్ అనేది మైన్ చేస్తారో ఆ రోజున మీకు కేవైసీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో చూసుకోండి ఇదొకటి. సో కంపల్సరీగా 1000 అయితే మైన్ చేయాలి. దీంతోపాటు 7 డేస్గా యాక్టివ్గా మీరు మైనింగ్ చేసి అయితే ఉండాలి. 7 డేస్ స్ట్రీక్ మెయింటైన్ చేయాలి, 7 డేస్ వరుసగా. సో ఇలా ఉంటుంది. ఇది కేవైసీ గురించి అయితే అప్డేటు. సో నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటంటే మనకి స్పిన్ అండ్ వీల్ అనేది తీసుకురాబోతున్నారు స్టార్ఎక్స్లో. అది కూడా కేవైసీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడే స్టార్ట్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. లైక్ మనకి ఇంటర్ లింక్లో ఎలా అయితే స్పిన్ అండ్ వీల్ ఉందో సేమ్ అలాగే స్పిన్ అండ్ వీల్ అనేది ఉండబోతుంది స్టార్ఎక్స్లో కూడా. సో నెక్స్ట్ ఒకసారి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చూద్దాం. కొత్తగా రిజిస్ట్రేషన్ చేయని వాళ్ళు, ఇంకా మైనింగ్ స్టార్ట్ చేయని వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెప్తాను, మీరు కూడా స్టార్ట్ చేయండి మైనింగ్ చేసుకోవడం. లింక్ అనేది డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేయండి, ప్లే స్టోర్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ నుంచి మీకు యాప్ అనేది ఓపెన్ చేసినప్పుడు ఇలా చూపిస్తుంది. పైన మీరు సింపుల్గా ఫస్ట్ మనం రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. సో రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు మీ డీటెయిల్స్ ఇవ్వండి. మీ ఫుల్ నేమ్ అంటే మీ యొక్క నేషనల్ ఐడి కార్డ్స్ ఉంటాయి కదా, దాంట్లో మీ యొక్క ఫుల్ నేమ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఇవ్వండి. యూజర్ నేమ్ మీకు నచ్చింది ఒక ఎంటర్ చేసుకోండి, మీ నేమ్. ఇన్విటేషన్ కోడ్ అనేది స్క్రీన్ పైన కనిపిస్తుంది, అది ఎంటర్ చేయండి. మీ యొక్క ఈమెయిల్, తర్వాత పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ అనేది మీకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకొని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత కింద సైన్ అప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు అనేది అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. అక్కడ నుంచి మీరు 24 అవర్స్కి ఒకసారి మైనింగ్ అనేది ఉంటుంది. మైనింగ్ చేసుకోండి 24 అవర్స్కి ఒకసారి. సో ఇట్లా ఉంటుంది ప్రాసెస్ అనేది, చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకా మైనింగ్ స్టార్ట్ చేయని వాళ్ళు స్టార్ట్ చేయండి. ఈ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఉంటుంది, చూసి అందరూ మైనింగ్ అనేది స్టార్ట్ చేయండి. సో ఇదండి స్టార్ఎక్స్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.